ప్రతిరోజూ ఉదయం ఒకేలా మొదలవుతుందా? అదే అలారం సౌండ్, అదే హడావిడి, మనసులో ఏదో తెలియని టెన్షన్. కానీ ఒక్కసారి ఆలోచించండి, మన ఉదయం మన జీవితాన్నే మార్చే ఒక అద్భుతమైన అవకాశంగా మారితే ఎలా ఉంటుంది? హాల్ ఎల్రాడ్ రాసిన ది మిరాకిల్ మార్నింగ్ అనే పుస్తకం మనకు చెప్పేదీ ఇదే. ఉదయం 8 గంటల లోపే మన లైఫ్ డైరెక్షన్ను మార్చే పవర్ మన చేతుల్లోనే ఉందని ఈ పుస్తకమంటోంది. ఇది నిజంగా సాధ్యమా? రండి, ఈ ప్రయాణాన్ని కలిసి మొదలుపెడదాం. ఉదయం 8 గంటలలోపు ఒక జీవితం మొత్తం మారిపోతుందా? వినటానికి కొంచెం అతిశయోక్తిలాగా అనిపించొచ్చు కదూ. కానీ మన డైలీ రొటీన్లో మనం చేసే చిన్న చిన్న మార్పులు మన భవిష్యత్తు మీద ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయో ఈ విశ్లేషణలో మనం చూడబోతున్నాం. మనలో చాలామందిమి రోజును ఎలా మొదలుపెడతాం? అలారం మోగగానే ఫోన్ చేతిలోకి తీసుకుని ఇతరుల మెసేజ్లకు, ఈమెయిల్లకు రిప్లై ఇస్తూ, అంటే మన రోజును మన కంట్రోల్లో కాకుండా వేరే వాళ్ల అవసరాలకు తగ్గట్టుగా స్టార్ట్ చేస్తాం. కానీ దీనికింకో మార్గం కూడా ఉంది. అదేంటంటే ప్రశాంతంగా ఒక క్లియర్ పర్పస్తో మన రోజును మనమే డిజైన్ చేసుకోవడం. ఈ స్లైడ్లో కనిపిస్తున్నట్టు ఆ హడావిడి, ఆ రియాక్టివ్ మార్నింగ్ నుండి ఈ ప్రశాంతమైన ఇంటెన్షనల్ మార్నింగ్ వైపు మారడమే మన లక్ష్యం. ఈ పద్ధతిని కనిపెట్టింది ఎవరో కాదు, హాల్ ఎల్రాడ్. ఆయన కథే ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఒకానొక టైంలో ఆయన అప్పుల్లో కూరుకుపోయి భయంకరమైన డిప్రెషన్తో చావు అంచుల దాకా వెళ్లి బతికి బయటపడ్డాడు. అంటే జీవితంలో పూర్తిగా జీరోకి పడిపోయాడు. అలాంటి సిచ్యుయేషన్ నుంచి కేవలం తన మార్నింగ్ రొటీన్ను మార్చుకోవడం ద్వారా తన లైఫ్ని మళ్లీ అద్భుతంగా కట్టుకున్నాడు. ఇదేదో లక్ కాదు, ఇదొక పక్కా ప్లాన్. సరే, మరీ ఈ అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ను అర్థం చేసుకోవడానికి మనం 5 ముఖ్యమైన స్టెప్స్ చూడబోతున్నాం. మార్నింగ్ ఎందుకంత ఇంపార్టెంట్ అనడం దగ్గర్నుంచి మనల్ని మనం కొత్తగా ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేంతవరకు ప్రతి స్టెప్ మనల్ని ఒక కొత్త లైఫ్ వైపు నడిపిస్తుంది. ఓకే, మన ఫస్ట్ స్టెప్ ఉదయం 8 గంటలకు ముందు లైఫ్. అసలు రోజులోని ఆ మొదటి గంట మనం మిగతా రోజంతటినీ ఎలా కంట్రోల్ చేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? మంచి ఆరంభం సగం విజయం అంటారు గదా, ఆ ఆరంభం ఇక్కడే మొదలవుతుంది. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. మనందరికీ ఒక లెవెల్ 10 లైఫ్ కావాలి, అంటే బెస్ట్ లైఫ్ కావాలి. కాని మన అలవాట్లెలా ఉన్నాయి? లెవెల్ 3లో ఉన్నాయి. లెవెల్ 10 లైఫ్ కావాలనుకుంటూ లెవెల్ 3 అలవాట్లతో ఉంటే అదెలా సాధ్యం? మన కలలకి, మన రియాలిటీకి మధ్య ఉన్న ఈ గ్యాప్ను ఫిల్ చేయడమే మన ఫస్ట్ టాస్క్. ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఇక్కడ పాయింట్ కేవలం పొద్దున్నే లేవడం కాదు. అసలు పాయింట్ ఏంటంటే మన రోజును ఒక క్లియర్ ఇంటెన్షన్తో మన కంట్రోల్లో స్టార్ట్ చేయడం. బయట ప్రపంచం మనమీద పడకముందే మన లోపలి ప్రపంచాన్ని మనం సెట్ చేసుకోవడం. మరి ఈ మార్పుకి దారి ఏంటి? అదే ఈ SVARS ఫ్రేమ్వర్క్. ఇది ఏదో ఫ్యాన్సీ పదం కాదు, మన లైఫ్ని మార్చే 6 పవర్ఫుల్ హ్యాబిట్స్తో కూడిన ఒక సిస్టమ్. మనం మార్నింగ్ని ఒక ల్యాబ్లా మార్చి మనల్ని మనం బెటర్గా మార్చుకోవడానికి ఇదొక పర్ఫెక్ట్ ఫార్ములా. సేవర్స్, ప్రతి అక్షరానికి ఒక మీనింగ్ ఉంది. ఎస్ అంటే సైలెన్స్, మనసు ప్రశాంతంగా ఉండటానికి. ఏ అంటే అఫర్మేషన్స్, మన మీద మనకు నమ్మకం పెరగటానికి. వి అంటే విజువలైజేషన్, మన సక్సెస్ని కళ్ల ముందు ఊహించుకోవడానికి. ఈ అంటే ఎక్సర్సైజ్, మన బాడీకి ఎనర్జీ ఇవ్వటానికి. ఆర్ అంటే రీడింగ్, కొత్త విషయాలు నేర్చుకోవడానికి. ఇక చివరిది ఎస్, స్క్రౌబింగ్, అంటే రాయడం, మన ఆలోచనల్లో క్లారిటీ కోసం. ఈ 6 అలవాట్లు మన ఉదయాన్ని, ఆ తర్వాత మన జీవితాన్నే మార్చేస్తాయి. ఈ అద్భుతమైన మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేయడానికి మన ముందున్న అతిపెద్ద విలన్ ఎవరో తెలుసా? అదే ఆ స్నూజ్ బటన్. ప్రతిరోజు ఉదయం దాంతో మనం చేసే యుద్ధంలో గెలవడానికి ఆథర్ మనకు ఒక 5 స్టెప్ స్ట్రాటజీ ఇచ్చారు. ఇవి చాలా సింపుల్, కానీ చాలా ఎఫెక్టివ్. నంబర్ 1, రాత్రి పడుకునే ముందే రేపు ఉదయం ఎందుకు లేవాలో ఒక కారణం సెట్ చేసుకోండి. నంబర్ 2, అలారంను బెడ్కి దూరంగా పెట్టండి. అప్పుడు ఖచ్చితంగా లేవాల్సిందే. లేవగానే వెంటనే పళ్ళు తోమండి, ఒక పెద్ద గ్లాస్ నీళ్లు తాగండి, వీలైతే వర్కౌట్ బట్టలు వేసేసుకోండి. ఈ చిన్న చిన్న పనులు ఆ నిద్రమొత్తును వదిలించి మనల్ని వెంటనే యాక్షన్లోకి దించుతాయి. ఇది మనం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. యాక్షన్ మోటివేషన్ని క్రియేట్ చేస్తుంది, అంతేకాని మోటివేషన్ కోసం యాక్షన్ ఆగకూడదు. మనకు మూడొచ్చే వరకు వెయిట్ చేస్తే మనం ఎప్పటికీ ఏ పని మొదలుపెట్టలేం. కాని ఒక్కసారి స్టార్ట్ చేశామంటే చాలు, ఆ మోటివేషన్, ఆ ఎనర్జీ వాటంతటా అవే వస్తాయి. సో ఎక్కువ ఆలోచించడం ఆపి జస్ట్ స్టార్ట్ చేయండి. ఇదంతా వినడానికి బాగానే ఉంది, కాని నా దగ్గర అస్సలు టైం లేదు. మనలో చాలామందికొచ్చే ఫస్ట్ డౌట్ ఇదే. గంటలు గంటలు టైం లేకపోయినా పర్లేదు,
ఎందుకంటే మీలాంటి వాళ్ల కోసమే ఆథర్ ఒక 6 నిమిషాల అద్భుతాన్ని పరిచయం చేస్తున్నారు. అవును, మీరు విన్నది కరెక్టే. జస్ట్ 6 నిమిషాలు మన రోజు మార్చడానికి, మన లైఫ్ని మార్చే డైరెక్షన్లో ఒక అడుగు ముందుకు వేయడానికి ఆ 6 నిమిషాలు చాలు. అదెలాగో చూద్దాం. ఈ 6 నిమిషాల సేవర్స్ రొటీన్ ఇది. ఫస్ట్ మినిట్ ప్రశాంతంగా సైలెన్స్లో కూర్చోండి. సెకండ్ మినిట్ మీ అఫర్మేషన్స్ చెప్పుకోండి. థర్డ్ మినిట్ మీ గోల్స్ సాధించినట్టు విజువలైజ్ చేసుకోండి. ఫోర్త్ మినిట్ చిన్న ఎక్సర్సైజ్, జంపింగ్ జాక్స్ లాంటివి. ఫిఫ్త్ మినిట్ ఏదైనా మంచి పుస్తకంలో ఒక్క పేజీ చదవండి. ఇక లాస్ట్ 6th మినిట్ మీరు గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యే ఒక్క విషయం రాయండి. 6 నిమిషాలు, 6 పవర్ఫుల్ యాక్షన్స్. ఎవరైనా ఎక్కడైనా దీన్ని చేయవచ్చు. ఇక్కడ సీక్రెట్ ఎంతసేపు చేశామన్నది కాదు, ఎంత కన్సిస్టెంట్గా చేశామన్నదే ముఖ్యం. రోజు 1 గంట చేయలేకపోయినా పర్లేదు, కానీ ప్రతిరోజు ఆ 6 నిమిషాలు చేయడం 1000 రెట్లు బెటర్. మనం రోజూ వేసే ఆ చిన్న చిన్న అడుగులే లాంగ్ రన్లో మనల్ని పెద్ద పెద్ద విజయాల వైపు తీసుకెళ్తాయి. ఇప్పటిదాకా మనం ఏం చెయ్యాలి అని చూసాం. ఇప్పుడు అసలైన ప్రశ్నకు వద్దాం. ఇదంతా ఎందుకు చెయ్యాలి? ఈ మార్నింగ్ రూటీన్ ఒక అసలు గోల్ కేవలం కొన్ని టాస్కులు కంప్లీట్ చేయడం కాదు, మనల్ని మనం ఒక కొత్త బెటర్ పర్సన్గా మార్చుకోవడం. అంటే ఈ మిరాకిల్ మార్నింగ్ అనేది మనం చేసే పనుల లిస్ట్ కాదు, ఇది మనం ఎవరుగా మారుతున్నాం అనేదాని గురించి. ప్రతిరోజూ ఉదయం మనకోసం మనం టైం కేటాయించినప్పుడు మన బ్రెయిన్కి మనం ఒక పవర్ఫుల్ మెసేజ్ పంపుతున్నాం. నేను ఇంపార్టెంట్, నా గ్రోత్ ఇంపార్టెంట్. ఇది మన సెల్ఫ్ రెస్పెక్ట్ని, మన కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. ఈ ప్రాసెస్లో మనం బిల్డ్ చేసుకునే ఫస్ట్ క్వాలిటీ క్రమశిక్షణ, అంటే డిసిప్లిన్. వేరే ఎవరికోసమో కాదు, మనకోసం మనకు మనమిచ్చిన మాటను నిలబెట్టుకోవడం ద్వారా వచ్చే పవర్ ఇది. రెండవది ఫోకస్. పొద్దున్నే మన మైండ్కి క్లారిటీ ఇచ్చుకున్నప్పుడు రోజంతా మన గోల్స్ మీద ఫోకస్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇక చివరిగా మనం పొందేది సామర్థ్యం, అంటే కేపబిలిటీ. డిసిప్లిన్, ఫోకస్ ఈ రెండూ కలిసినప్పుడు ఎలాంటి కష్టమైన పనినైనా మనం చెయ్యగలం అనే నమ్మకం వస్తుంది. ఇంపాసిబుల్ అనుకున్నది కూడా పాజిబుల్ చెయ్యగల పర్సన్గా మనం మారతాం. ఫైనల్గా ఈ పుస్తకం మనకు చెప్పే ఒకే ఒక నిజం ఇదే: మన బయటి ప్రపంచం మారాలంటే ముందు మన లోపలి ప్రపంచం మారాలి. మనం మనల్ని ఇంప్రూవ్ చేసుకున్నప్పుడే మన హెల్త్, మన రిలేషన్షిప్స్, మన కెరీర్ అన్నీ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాయి. రోజంతా బయట ప్రపంచం మన టైంని, మన ఎనర్జీని అడుగుతూనే ఉంటుంది. కానీ ఆ ఉదయం, ఆ మొదటి గంట అది 100% మనది. దాన్ని మన దగ్గరుంచి ఎవ్వరూ తీసుకోలేరు. అందుకే ఈ రాత్రి పడుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించండి. రేపటి ఉదయం మళ్ళీ నిన్నటిలాగే ఉండాలా, లేక ఒక కొత్త ఆరంభం కావాలా? ఆ నిర్ణయం, ఆ శక్తి ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. जय हो, जय हो, भारत माता की जय।